వచ్చేసాం భగవత్ కేసరి. భగవత్ కేసరి భగవత్ కేసరి అంటే డాకు మహారాజ్. గేమ్ చేంజర్. డాకు మహారాజ్. చూద్దాం. డాకు డాకు సో పాజిటివ్ విషయానికి వస్తే బాలయ్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. సటిల్గా ఆ క్యారెక్టర్ తగ్గట్టు తను పర్ఫార్మ్ అయితే చేశారు. సో బీజిఎం కూడా సీన్కి తగ్గట్టు ఆ మూడ్కి తగ్గట్టు బాగానే సెట్ చేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం మంచిగా డిజైన్ చేశారు. లాజికల్గా కూడా కొంచెం పర్లేదని అనిపించింది. ఓవర్ ద టాప్ కాకుండా కొంచెం రియలిస్టిక్గా వెళ్ళారు. అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం విజువల్స్ మంచిగా వచ్చినాయి. నైట్ విజువల్స్ కానీ అది కానీ చాలా మంచి ఆ కలర్ గ్రేడింగ్, ఆ నైట్ విజువల్స్, ఆ ఫైర్, ఆ పార్టికల్స్ మంచిగా అనిపించినాయి. సో ఫస్ట్ హాఫ్ కంపారిటివ్లీ డీసెంట్ అనిపించింది. అంత ఎంగేజ్ చేయకపోయినా మంచిగా అనిపించింది. ఇంకా సినిమాలోని నెగిటివ్స్ విషయానికి వస్తే ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ అండ్ ఓల్డ్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. అంటే హీరో ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్లో కొంతమంది సేవియర్గా ఉండడం, ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గా ఉంటూ ఇంటర్వెల్కి ఇతను ఇది కాదు అది అని చెప్పడం, ఇదంతా మనం చూసిన సెకండ్ హాఫ్ మొత్తం అంతా ఓల్డ్ స్టోరీ లైన్. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బోరింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే స్క్రీన్ ప్లే అన్ఎంగేజింగ్గా ఉంది. చాలా తెలిసినట్టుగా చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్గా అనిపించింది అనమాట. అది కూడా అన్ఎంగేజింగ్గా ఉంటాయి సీన్స్ కూడా, అక్కడక్కడ కూడా బోర్ కొడుతూ ఉంటుంది. కొన్ని ఇంకా ఎమోషన్స్ కూడా అంత కనెక్ట్ అవ్వలేదు క్యారెక్టర్స్కి. కొంతమంది చనిపోతారు ఫ్లాష్ బ్యాక్లో మనకు తెలిసినట్టే, బట్ ఆ క్యారెక్టర్స్కి పెద్ద మనం ఎమోషనల్ కనెక్ట్ కూడా అవ్వం. సినిమాలో కూడా ఎమోషనల్గా హుక్ చేసే థింగ్స్ కూడా ఏం లేవు. సో ఇవి నెగిటివ్ పాయింట్స్ ఈ సినిమాకి వచ్చేసరికి. సో మా బడ్జెట్ వచ్చేసి బాలయ్య సటిల్ మాస్. సో ఈ సినిమాకి మా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.